మన ఆనాచార్యులు కానీ మన అర్చన స్వాములు కానీ పర్యవేక్షణలో మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. మరి ఎంతో మంది భవానీలు అప్పటికే గంట ముందు నుంచి కూడా 2 గంటల నుంచి కూడా రావడం జరిగింది ఇక్కడ మాలాధారణ కోసం. మరి ఇవాళ నుంచి కొంతమంది భక్తులు ఆ అర్ధమాలా దీక్ష అంటే ఒక 20 రోజులు వేసుకుంటారు, లేకపోతే కొంతమంది 41 రోజు చేస్తారు. మరి మీకు తెలుసు ప్రతి సంవత్సరం కూడా ఈ మాలాధారణ కార్యక్రమం కానీ మరి ఆ తర్వాత డిసెంబర్ మరి ఒక డిసెంబర్ 15 పూర్తవుతుంది. ఆ తర్వాత 5 రోజులు మరి ఎక్కడెక్కడో దానం చేసిన వాళ్ళు కూడా మాలాధారణ చేసిన వాళ్ళు కూడా రాష్ట్రంలో కాబట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా చేసిన వాళ్ళు కూడా దండోపతంగా వస్తారు. మీకు తెలుసు మరి మనము దసరా ఉత్సవం ఎలా జరుపుకుంటున్నామో మరి అదే రీతిలో అంతకన్నా రష్గా ఆవేశంగా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు మరి కాళ్ళ నడకన నడుచుకుంటూ 100 కిలోమీటర్ల నుంచి వాళ్ళని మొక్కుకొని ఆ తల్లి ఆ శక్తి భవానీ దగ్గరికి రావడం జరుగుతుంది. మరి వాళ్ళందరికీ కూడా మేము అన్ని విధాల సిబ్బంది కానీ అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వస్తాయి. ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మళ్ళీ కార్పొరేషన్ కమిషనర్లు కానీ అందరూ కూడా మళ్ళీ మీటింగ్ జరుగుతుంది. 10 రోజుల్లో ఏ ఏర్పాట్లు చేయాలి ఏంటి అనేది ముందు 2 సార్లు జరుగుతుంది. మరి భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇవాళ అంకురాత్మక దానికోసం ఇవాళ అందుకనే పూజ చేసి ప్రారంభించిపోతున్నాం. మీ అందరికీ మళ్ళీ మీ సహకారం మీరు దసరా ఉత్సవాల్లో కనుక ఏ రకంగా మాకు తోడ్పడారో మీరు ఒక భాగంగా అని చెప్పాను నేను ఇక్కడ ఈ టెంపుల్లో. మరి మీరు కూడా ఈ ఉత్సవాలని పిలిపిస్తూ మీరు ఎంత కూడా ఇది ప్రచారం చేసి మరి ఎంతో ఘనంగా మనం చేసుకోబోతున్నాం. మీ అందరి సహకారం మాకు కావాలి. అలాగే మరి నాకు ఇంత అవకాశాన్ని ఇంతమంది మధ్య ఈ ప్రారంభం కానీ మరి మరి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు మరి ఇంత అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరి ద్వారా కూడా నేను మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి వారికి ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఇప్పుడే మేము పూజలో మరి మొట్టమొదటిగా ఆయన పేరుతో ఇక్కడ పూజ చేయడం జరిగింది. మరి ఆయన ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. ఆయనకి ఆ తల్లి భవాని శక్తి భవాని శక్తి ఆమెకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆమె ఆ శాంతమూర్తి ఆయనకి మంచి ఆరోగ్యం కలిగించాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ అట్టడుగు ప్రజల కోసం పనిచేయడం కోసం ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని కూడా మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను. కలియుగంలో దుర్గానామం ఉచ్చరించడం వల్ల సకల దుర్గతులన్నీ కూడా నివారణ అవుతాయి. మహాపుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి మీద వెలసినటువంటి కనకదుర్గాదేవి. ఈ కనకదుర్గాదేవి ఆలయంలో లోక సంరక్షణార్థం అశేష భక్తజన వాహిని అందరికీ ముక్తి మోక్షం కోసం అని చెప్పని గత 40 సంవత్సరాల నుంచి కూడాను ఈ భవానీ మండల దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు 9 మందితో ప్రారంభం చేసినటువంటి మండల దీక్షలు ఈ రోజు 9 లక్షలు నుంచి పైచిలుకుగా మనకి అమ్మవారికి భక్తులు భవానీలో 40 రోజులు మండల దీక్ష తీసుకుని అనేక రాష్ట్రాల నుంచి కూడాను మన దగ్గరికి వచ్చి అమ్మవారి యొక్క దగ్గర మాలాధారణ విరమణ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి ఇవాళ నుంచి కార్తీక పూర్ణిమ వరకు 5 రోజుల పాటు పాంచాన్నికముగా ఈ మాలాధారణ కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. మరి అలాగే అక్కడి నుంచి 41 రోజుల పాటు ఈ దీక్ష తీసుకుని 41వ రోజు పరిపూర్ణంగా విరమణ చేయడం జరుగుతుంది. డిసెంబరు 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడాను ఈ మాలాధారణ విరమణ కార్యక్రమం శతచండీ హోమము ఇవన్నీ కూడాను జరుగుతాయి. మరి మార్గశిర పూర్ణిమ రోజున కలశ జ్యోతి ఊరేగింపు ఉంటుంది. మన సత్యనారాయణపురంలో శివరామనామ క్షేత్రం దగ్గర నుంచి కూడాను ఆ రోజు కూడాను అశేష భక్త వాహిని వచ్చి అమ్మవారికి జ్యోతులు సమర్పించడం జరుగుతుంది. ఈ కలియుగంలో దుర్గానామం ఉచ్చరించడం వలన సకల దుర్గతులు పాపాలు నివారణ అవుతాయి అని చెప్పి మనకి దేవి భాగవతాది గ్రంథాలు విశేషంగా చెప్పడం జరుగుతున్నది. అందువల్ల ఈ కలియుగంలో త్వరితగతిన మోక్షం పొందాలి అంటే భగవన్నామం చెయ్యాలి. ఎందుకంటే మనం దేవతని ఆరాధించడానికి యజ్ఞ యాగాది జప హోమ తర్పణాది క్రమంలో మనం ఆరాధిస్తాం. అయితే సామాన్యమైనటువంటి పామరుడుగా ఉన్నటువంటి మానవులు ఆ అర్హత లేనటువంటి వాళ్ళు కానీ అవి చేయలేనటువంటి వాళ్ళు కానీ ఏం చేయాలి అంటే భగవన్నామంతోనే మనం పాప నివారణ చేసుకోవాలి అని చెప్పని పురాణాలు చెప్తున్నాయి. అందువల్లనే ఈ భవానీ మండల దీక్షలన్నీ కూడాను శివ దీక్షలు కానీ ఇవన్నీ విశేషంగా ఉద్భవమైంది కలికాలంలో.
దానివల్లనే. అందువల్ల ఈ భవానీ నామం చేయడం వల్లనే మనలో ఉన్నటువంటి పాప పరిహారం అంతా కూడా అవుతుంది. 50 మంది భక్తులు అందరూ కూడాను ఈ దీక్ష కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి గురు భవానీ వారి చేత, మరి అట్లాగే దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి అధికారులందరూ కూడా సమన్వయంతో ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధనలతో చక్కగా అనుసంధానం చేసుకుంటూ భవానీ భక్తులు అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని ఈ మాలా దీక్ష తీసుకుని విరమణాది కార్యక్రమాల్లో కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ అశేష భక్తి జనావళి అందరికీ దుర్గామాత ఆశీస్సు. జై దుర్గా భవానీ, జై జై భవానీ.